మహారాష్ట్రలోని భివండిలో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. భర్త భార్యను హత్య చేసి 17 ముక్కలుగా చేసి వేరువేరు ప్రదేశాల్లో పడేశాడు. నిందితుడు తాహా అన్సారీ, ఒక డ్రైవర్. బాధితురాలు ముస్కాన్, అసలు పేరు పర్వీన్. హిందూ అమ్మాయే, కాకపోతే పెళ్లి చేసుకొని ఆ తర్వాత మతం మార్చుకుంది. దీన్ని పోలీసులు మతపరమైన ఘర్షణలకు దారితీయకుండా డీటెయిల్స్ని చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచారు. ఘటన వివరాల్లోకి వెళ్తే ముస్కాన్ ఎలియాస్ పర్వీన్ కనిపించకపోవడంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే వెతకడం కొనసాగించిన పోలీసులకి శోధనలో తలభాగం దొరకడంతో కేసు భయంకరమైన రూపం దాల్చింది. విచారణలో తాహా అన్సారీ తన భార్యను హత్య చేసి 17 ముక్కలుగా నరికి వేర్వేరు ప్రదేశాల్లో పడేశాడని ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు డ్రోన్లను, డాగ్ స్క్వాడ్స్ని రంగంలోకి దించారు. ఇంకా ఈ భయంకరమైన హత్య, మత మార్పిడి నేపథ్యం మరియు నిందితుడి మానసిక స్థితి రెండింటిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఎస్ఐటి బృందాలను ఏర్పాటు చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఒక బృందం క్రైమ్ సీన్ పరిశోధన, శరీర భాగాల సేకరణ, మరొక బృందం నిందితుడి యొక్క మానసిక స్థితి, వ్యక్తిగత గొడవలు, మత మార్పిడికి గల కారణాలపైన దర్యాప్తు చేస్తుంది. ఇక తాహా అన్సారీని అదుపులోకి తీసుకున్న పోలీసులు కఠిన విచారణ చేపట్టారు. హత్యకు గల కారణం, ప్రణాళిక ఎప్పుడు మొదలైందో, మరెవరైనా సహకరించారా అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతుంది. ఇలాంటివి చూసైనా మన హిందూ అమ్మాయిలు నిద్ర నుంచి లేవాలి.